హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ప్రాణాలు ఎంత దారుణంగా నాశనం అవుతున్నాయో, ఏకంగా వందలాది మంది ప్రాణాలు బలి అవుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే బెట్టింగ్ యాప్స్ రూపంలో కోట్లాది డబ్బులు ఎవరైతే బెట్టింగ్ యాప్ యాజమాన్యాలు సంపాదించుకుంటున్నాయో అందులో ఒక 5% ఎవరైతే సెలబ్రిటీల రూపంగా, ఇన్ఫ్లుయెన్సర్ రూపంగా, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో ఉన్నటువంటి వ్యక్తులకి ఒక 5% డబ్బులు పడేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చాలామంది అమాయకులు ఇందులో బలైపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న వేలు, వందలు, లక్షలు కూడా తగలేసుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్న పరిస్థితి. అయితే తాజాగా తెలంగాణకు సంబంధించిన సెలబ్రిటీలు అనబడే యాక్టర్స్ మీద కొరడా జులిపించింది. ఈసీ కేసులు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించిన కేసులో తాజాగా నటులు యాక్టర్స్ రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య, నాగళ్ళ, యూట్యూబర్స్ శ్రీముఖి, శ్యామల, హర్షసాయి, సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, సో ఇలాంటి వాళ్ళు దాదాపు 29 మంది మీద ఈడీ కేసులు నమోదు చేసింది. సో ఇవన్నీ మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేసింది. సో ఇవన్నీ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్కు సంబంధించిన ఆటల్ని ప్రమోట్ చేశారనే కోణంలో వీరందరి మీద మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్ గారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలపై మరోసారి తనదైన శైలిలో ఆయన చురకలంటించారు. ఎలా అంటే, యువత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న వీళ్ళ సెలబ్రిటీలు మంచి పనులు చేసి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యువత మరణాలకు కారణమయ్యారు అంటూ ఆయన చురకలంటించారు. చాలా మంచి బోల్డ్గా ఇచ్చిన స్టేట్మెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సినీ సెలబ్రిటీలు అనే హోదాలో యువతని పెడదోవన పట్టించేలా, యువతను మంచి ఆలోచనల పట్ల, మంచి సమాజ శ్రేయస్సుకు పనికొచ్చేలా చేయాల్సిన బాధ్యత కలిగిన సెలబ్రిటీలు ఇలాంటి వక్రమమైన తప్పుడు దారి యువతకి సందేశం ఇస్తూ తమ సినిమాల ద్వారా చెడగొడుతున్నారు. అలాగే ఇలాంటి చెడు పద్ధతుల్లో కూడా వారు ప్రమోట్ చేసి యువతని నాశనం చేసేలాగా తయారవుతున్నారనేది తల్లిదండ్రులు చెప్పే కోణం. సో అంతిమంగా పిల్లల మరణాలకు సంబంధించి బలైపోతున్న తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతే లేదు. ఎందుకంటే ఎదిగొచ్చిన బిడ్డ అటు డబ్బు పోగొట్టి వీళ్ళ కుటుంబాన్ని అప్పుల పాలు చేసి చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా దక్కకపోతే ఎవరైనా, ఏ కుటుంబ సభ్యులైనా వారి ఆవేదనకి, వారి నష్టానికి, కష్టానికి శాశ్వతంగా ఆ బాధితులుగా వాళ్ళు మిగిలిపోతూనే ఉంటారు. సో కాసులకు కక్కుర్తిపడి ఇలాంటి పనులు చేయొద్దని సజ్జనార్ గారు తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.